కి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఒక పెద్ద దేశం ఇంకొక పెద్ద దేశం కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పటికే పశ్చిమాసియా ఒక అగ్నిగుండంగా మారిపోయింది. ఏ క్షణాన ఏ దేశం నుంచి ఏ మిసైల్ దూసుకువస్తుందో, ఏ డ్రోన్ ఎక్కడ మారణ హోమం సృష్టిస్తుందో తెలియనటువంటి భయానక పరిస్థితి. ఒకవైపు ఇజ్రాయెల్, దానికి అండగా అగ్రరాజ్యం అమెరికా దళాలు, మరొక వైపు ఇరాన్ మరియు దాని ప్రాక్సీ దళాలు. పైకి చూస్తే ఇది ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలా కనిపిస్తుంది. కానీ ఈ నెత్తుటి చదరంగంలో తెర వెనుక ఒక పెద్ద ఆట జరుగుతోంది. ఆ ఆటే డ్రాగన్ డబుల్ గేమ్. అవును, అమెరికాను దెబ్బ కొట్టడానికి, ఇరాన్ను గెలిపించడానికి చైనా ప్రయోగిస్తున్న రహస్య అస్త్రాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చైనా బయటకు ఎప్పుడు ఒక మాట చెబుతుంది: యుద్ధం వద్దు, పశ్చిమాసియాలో శాంతి కావాలి, ఇరు వర్గాలు సంయమనం పాటించాలి అని మైకుల ముందు ఉపన్యాసాలు ఇస్తుంది. కానీ లోపల మాత్రం డ్రాగన్ బుసలు కొడుతుంది. ఈ యుద్ధంలో ఇరాన్కు రహస్యంగా కొండంత అండగా నిలుస్తోంది చైనా. ఆయుధాలు పంపితే ప్రపంచానికి దొరికిపోతామని వాళ్లకు తెలుసు. అందుకే బుల్లెట్ల కంటే వేగంగా దూసుకు వెళ్లే మిసైల్స్ కంటే పవర్ఫుల్ అయిన ఒక ఆయుధాన్ని ఇరాన్ చేతిలో పెట్టింది చైనా. అదే టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్. అమెరికా సైన్యం కదలికలను పసిగట్టడం అంత ఈజీ కాదు. కానీ చైనా ఇప్పుడు కృత్రిమ మీద టెక్నాలజీని ఒక డేగ కన్నులా వాడుతోంది. చైనాకు చెందినటువంటి ప్రైవేట్ టెక్ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఓపెన్ సోర్స్ డేటా, పబ్లిక్గా దొరికే శాటిలైట్ ఇమేజెస్, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారాన్ని ఏఐ సహాయంతో క్షణాల్లో విశ్లేషిస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి టేకాఫ్ అవుతున్నాయి, వాళ్ళ విమాన వాహక నౌకలు ఏ సముద్రంలో ఉన్నాయి, ఆయుధ నిల్వలు ఎక్కడ ఉన్నాయి, సైనిక మోహరింపులు ఎలా జరుగుతున్నాయి, ఈ సమాచారాన్ని మొత్తాన్ని కూడా పక్కాగా స్కాన్ చేసి ఒక బ్లూ ప్రింట్ లాగా తయారు చేస్తున్నాయి ఈ చైనా టెక్ కంపెనీలు. ప్రైవేటు కంపెనీలు సేకరించిన ఈ అత్యంత కీలకమైన నిఘా సమాచారం నేరుగా చైనా సైనిక ఉన్నతాధికారులకు చేరుతుంది. అక్కడి నుంచి రహస్యంగా ఇరాన్ కమాండర్ల చేతికి వెళుతున్నట్లుగా అంతర్జాతీయ నివేదికలు బయటపడ్డాయి. అంటే అమెరికా ఎటు నుంచి వస్తుందో ఇరాన్కు ముందే తెలిసిపోతుంది. గుడ్డిగా యుద్ధం చేసే ఇరాన్కు ఇప్పుడు చైనా టెక్నాలజీ కళ్ళుచ్చింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, అమెరికా దళాల కదలికలను కనిపెట్టే ఈ సాఫ్ట్వేర్ టూల్స్ను చైనా బహిరంగంగానే మార్కెటింగ్ చేస్తుంది. అంటే అమెరికా మిలిటరీ సీక్రెట్స్ను మార్కెట్లో పెట్టి అమ్మే స్థాయికి డ్రాగన్ తెగించింది. ఇరాన్ చేతికి గన్ ఇస్తే దానికి టార్గెట్ ఎక్కడ ఉందో చూపిస్తుంది చైనా. ఈ షాడో వార్ అమెరికాకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ డేటా వార్స్ పశ్చిమాసియా యుద్ధాన్ని ఇంకెంత దూరం తీసుకువెళతాయి? చైనా ఆడుతున్న ఈ డబుల్ గేమ్ మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తుంది. ఏదేమైనా చైనా ప్రైవేట్ రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు కొంతమంది నిపుణులకే పరిమితమైందన్నారు. కానీ ప్రస్తుతం ఏఐ రాకతో ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే లభించే అంతర్గత సమాచారం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తుందన్నమాట.